హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద క్లాస్. సో మే 5కి సంబంధించి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానీ కరెంట్ అప్డేట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, రైట్. So Sri Lanka's dialogue, okay, so Axiata and Bharati Airtel sign binding term sheet. Okay, so very important అండి. సో ఎనీవే ఎప్పుడైనా కానీ ఇలాంటి MOUs విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ ఓకే, సో ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్కి సంబంధించి న్యూస్లో ఉంది అంటే సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అ క్వశ్చన్. ఓకే, సో అండ్ ఎనీవే ఇలాంటి MOUs ఎప్పుడైనా కానీ సో విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ద స్టేట్స్ జరిగితే అది ఒక రకంగాను. సో అదర్ దాన్ ఓకే, సో అంటే నైబరింగ్ కంట్రీస్తో చేసినప్పుడు సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఇంపార్టెంట్ అండి. శ్రీలంక కి సంబంధించి ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట, బికాస్ వీ నో దట్ ఇట్ ఇస్ అన్ ఐలాండ్ నేషన్. ఓకే, సో ఇలాంటి టర్మ్స్ మీద కూడా అడుగుతూ ఉంటారనమాట. సో విచ్ స్టేట్ ఓకే, సో విచ్ కంట్రీ ఇస్ కాల్డ్ అస్ ఐలాండ్ నేషన్ అలాంటివి కూడా అడుగుతారు. అండ్ ఓకే, సో ఎనీవే సో ఇది గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ సబ్సిడరీ ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు మలేషియన్ యాక్సియాటా అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ హ్యావింగ్ అ కైండ్ ఆఫ్ MOU విత్ భారతి ఓకే ఎయిర్టెల్ సైన్ బైండింగ్ షీట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. So right, so JPN Morgan acquires First Republic Bank amidst recent failures of major US bank. Okay, so generally any economy lo eppudaina kani bank mergers kani acquisitions kani crashes జరిగినప్పుడు bank crashes జరిగినప్పుడు కూడా so very important అండి. ఓకే, సో ఎందుకు ఇది ఇంకా ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం అని చెప్తున్నానంటే సో విత్ ఇన్ జస్ట్ 2 months లోనే ఆల్మోస్ట్ ఇది థర్డ్ బ్యాంక్ అనమాట. ఓకే, సో ఈ ఫస్ట్ రిపబ్లిక్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో సో ఇట్ వాస్ బీన్ టేకన్ ఓవర్ బై JP Morgan నా. ఓకే, సో అంటే ఇది థర్డ్ కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ ఇంకో 2 బ్యాంక్స్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అది ఎక్కడ ఉంది ఏమిటి ఇలాంటివన్నీ మనం కవర్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ సెయింట్ ఫ్రాన్సిస్కోలో ఉందండి. ఓకే, సో సెకండ్ బ్యాంక్ ఏంటంటే సిగ్నేచర్ బ్యాంక్ విచ్ ఇస్ దేర్ ఇన్ న్యూయార్క్ అండ్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అట్ శాంటా క్లారా. ఓకే, సో ఈ గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి రీజన్స్ అనేవి ప్రత్యేకంగా అడగకపోయినా ఓకే, సో అంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రాషెస్ అవుతున్నాయి కాబట్టి సో ఆల్మోస్ట్ ఈ బ్యాంక్ ని టేక్ ఓవర్ చేసినటువంటి బ్యాంక్ ఏది ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో రిమెంబర్ JP Morgan. ఓకే, వెరీ ఇంపార్టెంట్. Next, so NTPC Group's total installed capacity reaches 72,304 megawatt with first overseas capacity addition in Bangladesh. Very important అండి. సో ఎప్పుడైనా కానీ సో నాట్ ఓన్లీ ఫర్ NTPC అండి, ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ వింగ్స్ కి సంబంధించి ఏదైనా ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యారు అంటే సో దట్ మైల్ స్టోన్ రీచ్డ్ ప్లేస్ ఉంటుంది కదా, సో లాస్ట్ గా యాడ్ అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో సో దాని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే, సో okay, so it reached its milestone with Maitri super thermal power plant. Okay, so location kuda gurtupetukondi, so Rampal, Bangladesh, so marking NTPC's first overseas capacity addition anamata. Okay, so very important ilanti special features evaithe untayo so that you need to keep identified. Okay, gurtupetukondi, so Maitri super thermal power plant, very important, which is there in Bangladesh. So Uttar Pradesh government plans Rama Land in Ayodhya modeled on Disneyland. Okay, so very important. In UP anagani manki current affairs lo it was a long lasting issue anamata. ఓకే, సో ఎప్పుడు కూడా మనకి న్యూస్లో ఒక రకంగా ఏదో ఒక రకంగా మనకి న్యూస్లో ఉంటూనే ఉంటుంది. సో నౌ ఇట్ వాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సో దిస్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద టెంప్లెట్, సో వాట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ లైక్ దిస్. సో అంటే మనకి తెలుసు చిన్నప్పుడు పంచతంత్ర కథలు ఉండేవి. ఓకే, సో అంటే విజువల్గా కూడా సో ఈ రామాయణం ఓకే, సో గొప్పతనం రాముడు గొప్పతనాన్ని సో మనకి అందరికీ కూడా తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సో నౌ ఇట్ వాస్ బిన్ థింగ్ ఓకే, సో లాంచింగ్ అనమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది ఇంపార్టెంట్ అండి. సో వాట్ ఈస్ ద టెంప్లెట్ అని అంటే లర్నింగ్ విత్ ఎంటర్టైన్మెంట్. Okay, it's very important. So Ayodhya is a global tourism hotspot. The Uttar Pradesh government is planning to develop a theme park, okay, so called as Rama Land, modeled on Disneyland, so to narrate the story of Lord Rama. ఓకే, సో అందరికీ తెలిసినటువంటి స్టోరీ అయినా కానీ కాస్త విభిన్నంగా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఇంపార్టెంట్ టెంప్లెట్ లర్నింగ్ విత్ ఎంటర్టైన్మెంట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కరెంట్ అంటే స్టాటిక్ JK క్వశ్చన్స్ కూడా దట్ వీ నీడ్ టు కవర్. సో ఆబ్వియస్లీ హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ అంటే వీ నో దట్ యోగి ఆదిత్యనాథ్ గారు. ఓకే, సో క్యాపిటల్ ఏంటండి అంటే సో లక్నో అండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అండ్ హూ ఈస్ ద గవర్నర్, సో ఆనందీబెన్ పటేల్. సో ఇలాంటి కొన్ని అంటే ఎప్పుడైనా స్టేట్స్ ఏవైనా ఉన్నాయి అంటే సో మనం ప్రత్యేకంగా స్ట్రాటజీగా చదవకుండా సో వీ కెన్ కవర్ దేర్ ఓన్లీ అనమాట. సో దిస్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో రామాల్యాండ్ సో డిస్నీ ల్యాండ్గా మనకి అంటే ఆ వేలో మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారనమాట, గుర్తుపెట్టుకోండి.
Next, India's unemployment rate in April rises to 8.11%. Okay, from 7.8% in March. So March kante unemployment rate అనేది మనకి ఈసారి పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఈవెన్ ఇఫ్ యూ సీ, సో రీసెంట్ గానే మనకి ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, అవునా, చాలా మంది జాబ్స్ అనేవి లూజ్ అవుతున్నారు అని చెప్పేసి. నౌ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ ఎవరు ఇచ్చారు? సో whenever a report comes, that who issues is that important అండి. సో రీసెర్చ్ ఫార్మ్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సో రిపోర్ట్ ఆధారంగా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ కి గురి అవుతున్నారు, సో అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఇలాంటి అంటే ఓవరాల్ గా అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంటే. అండ్ మళ్ళీ అందులో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ చూడాలి, సో అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలండి. ఓకే, సో నేషన్ వైడ్ చూస్తే మనకి సో 7.8 నుంచి నవ్ ఇట్ వాస్ ఇంక్రీజ్ టు 8.11, అవునా. సో రైట్, అందులో అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనకి 9.81. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజ్ ఫ్రమ్ 8.51. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూసుకుంటే సో మార్చ్ నెల మనకి 7.34 ఉందండి. ఓకే, సో ఫ్రమ్ ఏప్రిల్లో, సో ఓకే మార్చ్ మంత్లో చూసుకుంటే మనకి 7.47. సో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో తగ్గింది, సో బట్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. సో ఓవరాల్గా కూడా మనకి నేషన్ వైడ్ పెరిగింది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఓకే, సో వెల్ అండ్ గుడ్, బట్ ఓకే, సో అల్టిమేట్గా అట్లీస్ట్ ద కాన్సెప్ట్ దట్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది అనే విషయం, సో నేషన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అంటే ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చండి. సో రీసెంట్గా పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్లో సో వాట్ ఈస్ ద థింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, RBI and Bank for International Settlements launches 4th edition of G20 Tech Spirit Competition. So generally, so not with the involvement of only RBI ఇలా ఉన్నాయని కాదండి. సో G20 ప్రెసిడెన్సీ ఎప్పుడైతే మనం లాంచ్ చేస్తున్నాం అనే విషయం తెలిసిన దగ్గర నుంచి వాట్ ఆల్ ది ఈవెంట్స్ దట్ వాస్ టేకింగ్ పార్ట్ బై G20 అంటే ఇండియా, సో ఆ విభాగంలో వచ్చేటటువంటి అంశాలన్నిటినీ కూడా మనం కవర్ చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక అవసరం ఉందని చెప్పాలి. ఓకే, రైట్. సో ఇట్ వాస్ సింప్లీ అ కైండ్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఓరియంటెడ్ కాంపిటీషన్ విచ్ ఇస్ టేకింగ్ పార్ట్ లైక్ అంటే అన్ని నేషన్స్ ని కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ మీద ప్రమోట్ చేస్తూ జరుగుతున్నట్టు 1 లాంగ్ మంత్ పాటు నిర్వహిస్తున్నటువంటి ఒక చిన్న కాంపిటీషన్ లాగా అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. Okay, right. So G20 Tech Spirit 2023, a global competition aimed at improving cross-border payments through innovative technology solutions. Okay, na? Right. So International Firefighters Day 2023 observed on 4th May. So obviously అంటే important days అనేవి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మంత్ అండి, ఈవెన్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ డేట్ కదా, సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. ఈవెన్ మనకి చూస్తే 1944లో సో ముంబై డాక్యార్డ్లో సో ఒక పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆల్మోస్ట్ మనకి 71 మెంబర్స్ ఏమో చనిపోయారు అక్కడ. అంటే ఎవరైతే సో ఈ నిప్పులు అనే మంట ఆర్పే వాళ్ళు ఉంటారు కదా, ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చనిపోవడం జరిగింది అనమాట. సో వాళ్ళని సంస్మరించుకుంటూ కూడా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో 1999లో ఓకే, సో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మనకి వీళ్ళకంటూ ఒక రికగ్నైజ్డ్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దాట్ సినారియో. ఆబ్వియస్లీ ఎప్పుడైనా కానీ సో ఎవ్రీ పర్సన్స్ కాంట్రిబ్యూషన్, ఎవ్రీ వన్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ సో డెఫినెట్లీ వీ నీడ్ టు రికగ్నైజ్ దెమ్, అవునా. సో డే అనేది గుర్తుపెట్టుకోండి. సో 4th May రోజు మనకి ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే 2023 observed on 5th May. Okay, so the 40th session of UNESCO's General Conference in 2019 designated as the 5th May. So Portuguese Language Day. Okay, so ఈ రోజున ఓకే, సో మనకి ఏంటండి వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ ఇన్స్టిట్యూట్ మనకి డిక్లేర్ చేసింది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. సో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. ఓకే, సో ఇన్ ఆనర్ ఆఫ్ ద పోర్చుగీస్ లాంగ్వేజ్ డే అండ్ లూసోఫోన్ కల్చర్స్. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్ అండి. సో దే ఆర్ ద ఫస్ట్ వన్. ఓకే, సో హూ రూల్డ్ అస్, అవునా. సో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళే కదా వచ్చారు. సో తర్వాత మనకి ఓకే, సో ఇంగ్లీష్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఓకే, సో డచ్ వాళ్ళు కానీ, డానిష్ వాళ్ళు కానీ వీళ్ళంతా రావడం జరిగింది, అవునా. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరు అంటే మనకి పోర్చుగీస్ వాళ్ళు. సో ఈవెన్ ఇన్ దాట్ రెస్పెక్ట్ వీ నీడ్ టు remember this fact. So the community of Portuguese speaking countries, an intergovernmental organization that include countries where Portuguese is spoken, so established this date. Okay, so 2009 lo. Okay, so and it has been partnered with UNESCO since 2000 and matter. So మొత్తం మీద
పోర్చుగీస్ డే ఒక లాంగ్వేజ్ డే కింద సో మే 5th సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. Next, so Delhi High Court appoints former Karnataka High Court judge as Basketball Federation of India administrator. Okay, so very important andi. So generally maniki ilanti eppudaina High Court judges based appointments vachayi ante so obviously we should have to remember ante maniki issue telusina teliyapona at least aa statement chadavagani manaku teliyali. So now there were some issues which are happening ani. Okay, so avunandi some elections disputes అనేవి జరుగుతున్నాయి. So that is the reason why so maniki High Court judge ni appoint చేశారు so to resolve all these issues anamata. Okay, so very important. So remember the person's name, that is Justice P. Krishna Bhatt garu appoint చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ బాస్కెట్బాల్ ఫెడరేషన్ అసలు ఎప్పుడు ఇండియాలో స్టార్ట్ అయింది అని చెప్పి అడుగుతారు. సో ఇట్ వాస్ ఇన్ ది ఇయర్ 1950 అండి. ఓకే, సో ఈవెన్ మనకి ఓకే సో బాస్కెట్బాల్ ఫెడరేషన్ కి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా అడుగుతారు. సో న్యూఢిల్లీ. ఓకే, సో ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. Next, Polavarupu Mallikarjuna Prasad to be the next Coal India chief. Very important. So the Public Enterprises Selection Board. Okay, so ever elect చేసుకున్నారండి, so ever recommend చేశారు. So Public Enterprise Selection Board వాళ్ళు recommend చేశారు Central Coal Fields. Okay, so Polavarupu Mallikarjuna Prasad is the next chairman and MD of Coal India Limited అన్నమాట. నెక్స్ట్ ప్రసాద్ అంటే ఎప్పటి నుంచి విధులు నిర్వహించబోతున్నారు సో అంటే సో July 1st నుంచి మనకి ఆల్మోస్ట్ హీ విల్ కమ్ టు ద పవర్ అండి. ఓకే, సో పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డెసిగ్నేషన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కొంచెం స్టాటిక్గా వెళ్తే సో కోల్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే కోల్కతాలో ఉంది. సో ఎప్పుడు ఫౌండ్ అయింది సో అంటే సో November 1975. ఓకే, సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డైరెక్ట్లీ సో దిస్ క్వశ్చన్స్ విల్ can come, but ultimately ఎప్పుడైనా అవి న్యూస్లో ఉన్నప్పుడు సో దాని రిలేటివ్ ఫ్యాక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో అక్కడే మనం కవర్ చేసుకుంటే సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ అవర్ యాక్చువల్ ఎగ్జామ్ అనమాట. నెక్స్ట్, ఇండియా ఇజ్రాయెల్ సైన్ MOU ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. సో ఇన్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి వీ మేడ్ MOU విత్ ఇజ్రాయెల్. ఓకే, సో ఇక్కడ మనకి ఎలాంటి MOUs జరిగినప్పుడు సో హూ ఆర్ ద మినిస్ట్రీస్ దట్ ఆర్ టేకింగ్ పార్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద అసోసియేటివ్ పార్ట్నర్ అనమాట. ఓకే, సో ద కొలాబరేషన్ సో ఈ మధ్య మనకి ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అంటే ఏ విభాగం పైన మాట్లాడుకున్నారు, ఏ విషయాలపైన MOU జరిగింది అనేటువంటి విషయాలు కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి అనమాట. సో దాంట్లో గుర్తుపెట్టుకోండి. సో ద collaboration aims to enable that the joint industrial research and development projects in various high-tech fields such as artificial intelligence, quantum and semiconductors, synthetic biology, so healthcare, aerospace, sustainable energy and agriculture among others. ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా సో ప్రత్యేకంగా మనకి ఇరు దేశాలు కూడా డెవలప్ అయ్యే విధంగా ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేయాలి అనేటటువంటి ఒప్పందం చేసుకున్నారు. ఓకేనా, రైట్. So foreign ministers of Shanghai Cooperation Organization member countries meet in Goa. So obviously important because it was happened in India. Okay, so totals మొత్తం మెంబర్స్ అందరూ కూడా మనకి ఇండియాకి రావడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే పాకిస్తాన్కి సంబంధించిన ఇండివిజువల్స్ కూడా కేమ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో పాకిస్తాన్ మినిస్టర్ కూడా రావడం జరిగింది. సో భుట్టో గారు ఆఫ్టర్ ఓకే సో ఆల్మోస్ట్ 6 years తర్వాత వచ్చారనమాట ఇండియన్ నేల మీదకి. ఓకే, సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో obviously అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ దట్ హూ హ్యావ్ టేకెన్ ఓవర్ అంటే ఎవరైతే టేక్ పార్ట్ అవుతారో సో ఈ ఆర్గనైజేషన్లో సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ ఎక్స్టర్నల్ థ్రెట్స్ కానీ సెక్యూరిటీ థ్రెట్స్ కానీ అంటే మనకి టెర్రరిస్ట్ అటాక్స్ కానీ సో ఇలాంటివి ఏవి ఉండకుండా సో అలాంటి వాటి మీద ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకొని ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్ అనమాట. సో లేటర్ ఆన్ ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్. ఓకే, సో ఈ ట్రేడ్ పరంగా కానీ పొలిటికల్గా కానీ బయోలిటరల్గా కానీ సో ఓకే సో ఇలాంటివన్నీ కూడా ఇట్ ఎక్స్టెండెడ్ ఇట్స్ వింగ్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. Okay, so the foreign ministers of 8 member countries of Shanghai Cooperation Organization are meeting. Okay, so in Goa. ఓకే, సో ఎప్పుడు జరిగిందండి ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో May 4th and 5th. ఓకే, సో దిస్ మీటింగ్ విల్ సెట్ అ స్టేజ్ ఫర్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లీడర్ సమ్మిట్ సో విచ్ హెస్ బీన్ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, సో జూలైలో జరగబోతుంది కదా దానికోసం అనమాట. సో ద ఇండియా హోస్ట్ కంట్రీ సో అటాచెస్ స్పెషల్ ఇంపార్టెన్స్ టు ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రమోటింగ్ మల్టీలేటరల్ political, security, economic and people-to-people interactions in the region. So India's theme for its chairmanship is, okay, so in 2023
2023. సో థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే సెక్యూర్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఈ మీటింగ్స్లో ప్రతిపాదికలుగా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే మనకి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సో మోస్ట్ ఆఫెన్ యూస్డ్ లాంగ్వేజ్ ఏంటని అంటే రష్యన్ అండి. ఓకే, సో బట్ మనకి ఇప్పుడు ఇండియా ఏం ప్రపోజల్ ఇవ్వబోతుంది అంటే ఇంగ్లీష్ అనేది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్గా చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురాబోతుంది. అండ్ ఈ టెర్రరిస్ట్ అటాక్స్ మీద కూడా మనకి మాట్లాడబోతుంది అనమాట. ఓకే, సో అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఏ అంశాలని ఇండియా ప్రతిపాదిస్తుంది, ఏ ముందుకు తీసుకెళ్ళబోతుంది, మాట్లాడబోతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, సో దుబాయ్ బికమ్స్ ద హోస్ట్ ఫర్ ద ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ ద గ్లోబల్ చెస్ లీగ్. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. సో ఓకే, సో టెక్ మహీంద్రా ఇనిషియేషన్తో జరుగుతుంది. మనకి యాక్చువల్గా మనకి ప్లేస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కడ ఇనిషియేట్ చేస్తున్నారు. ఓకే, సో ఎవరెవరి కొలాబరేషన్తో జరుగుతుంది అది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎక్కడ జరుగుతుంది అంటే సో దుబాయ్లో జరుగుతుంది. ఓకే, సో గ్లోబల్ చెస్ లీగ్ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఓకే సో ఫైడ్ అండ్ టెక్ మహీంద్రా అనౌన్స్ దుబాయ్ as the venue ఫర్ ద ఇనాగరల్ ఎడిషన్. సో ఈ మధ్యకాలంలో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటే ఓకే సో జరిగినటువంటి ఎగ్జామ్స్ చూస్తే సో ఎలాంటి మీటింగ్స్ ఏవైనా మనకి ప్రతిపాదించి సో ఎవరు అటెండ్ అయ్యారు అని చెప్పేసి మనకి ప్రశ్నలు అడుగుతున్నారనమాట. ఓకే, సో అల్టిమేట్లీ మనకి ఎప్పుడైనా ఎవరైనా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు పార్టిసిపెంట్స్ అన్నప్పుడు సో వీ టెన్ టు లీవ్ దట్ ఫ్యాక్ట్. అవునా. సో కానీ ఎగ్జామ్లో మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, సో రిగ్రెట్ అనేది మోర్ పెయిన్ఫుల్ దెన్ ఫెయిల్యూర్ కదా. సో ఆబ్వియస్లీ అలాంటి రిగ్రెట్ ఉండకుండా ఉండడం కోసం దట్ హూ హ్యావ్ టేకెన్ పార్ట్, హూ హ్యావ్ అటెండెడ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవరెవరు వచ్చారండి. సో అమన్ పూరి, సో కౌన్సిల్ జనరల్ ఫర్ ఇండియా దుబాయ్. సో విశ్వనాథన్ ఆనంద్ గారు 5-time వరల్డ్ చెస్ ఛాంపియన్, వి నో హిమ్. ఓకే, సో డెప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఫైడ్. సో సిపి గురానీ, okay, I'm managing director and chief executive officer Tech Mahindra. Okay, so Parag Shah, EVP and head Mahindra. So Axelo and member, so Global Chess League board. So Jagdish Mitra, chairperson Global Chess League board in the Gulf city. So persons names అనేవి ultimately వాళ్ళ designations తో పాటు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. So Olympic silver medalist Nigel Amos gets 3-year ban for doping. Okay, so obviously important and even sports కి సంబంధించినటువంటి అఫైర్స్ కూడా which are coming very more అన్నమాట. సో దీస్ డేస్ అసలు ఈ డోపింగ్ అంటే ఏంటి అంటే సో ఆబ్వియస్లీ మనకి ఈవెన్ ఈ మధ్య కాలంలో సో స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ డ్రగ్స్ కన్సంప్షన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, సో పార్షియల్గా సో దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ విచ్ వాజ్ జస్టిఫైయింగ్ యాక్చువల్లీ. బట్ ఎనీవే, సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సో ఎవరు ఇలాంటి బ్యాన్కి సంబంధించి ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్ కానీ ఓకే సో ఏమైనా ప్రాబ్లమ్స్ స్పోర్ట్స్ అథారిటీస్ వల్ల కానీ సో ఇండివిజువల్స్ వల్ల కానీ వచ్చినప్పుడు సో హూ విల్ బి ద ఇన్ఛార్జ్ ఫర్ పనిషింగ్ దెమ్, అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అకార్డింగ్ టు ద అథ్లెటిక్స్ సో ఇంటిగ్రిటీ యూనియన్, ఓకే సో యూనిట్. సో ఓకే, సో నీజల్ అమోస్ హూ వన్ అ సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ 800 మీటర్ ఎట్ ఓకే సో ఇన్ ద 2012 ఒలింపిక్స్. ఓకే, పాస్ట్ రికార్డ్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఆ విభాగంలో సో ఆల్మోస్ట్ హీ వాజ్ అ సిల్వర్ మెడలిస్ట్ అండి. ఓకే, సో మొత్తం మీద యాక్చువల్లీ ఆయనకి 4 years పాటు మనకి పనిష్మెంట్ అనేది వచ్చింది. ఓకే, సో తర్వాత మళ్ళీ పాస్ట్ రికార్డ్స్ అవన్నీ చూసి సో 3 years వరకు చేశారు. బట్ అల్టిమేట్గా చెప్పాలి అంటే నౌ హీఈస్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ప్యారిస్ ఒలింపిక్స్. ఓకే, సో ఇప్పుడు జరుగుతుంది కదా సో ద నెక్స్ట్ ఇయర్ సో డ్యూ టు దిస్ బాన్ సో హీ కాంట్ ఏబుల్ టు అటెండ్ నౌ. ఓకే, రైట్. ఎనీవే, next, so Tori Bowie, Olympic medal winning US sprinter and former world champion passes away at 32. Okay, so ఎప్పుడైనా స్పోర్ట్స్ పర్సన్స్ అది కూడా ఇంపార్టెంట్ ఇండివిజువల్స్ మనకి సో హూ హ్యావ్ ట్రెండ్ సెట్టర్స్ హూ హ్యావ్ క్రియేటెడ్ దర్ హిస్టరీ ఇన్ దేర్ డొమైన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకోండి. Okay, so former 100-meter world championship sprinter from the United States of America, Tori Bowie, died at the age of 32 years. So the American was crowned world champion 2017 and won 3 Olympic medals at the Rio Games 2016. గుర్తుపెట్టుకోండి. Like she won the Olympic gold with the USA relay team at the Rio Olympics in 2016. Okay, so born and brought up in Mississippi where she played basketball. Okay, so చిన్నప్పటి నుంచి okay, so place where she belongs to, అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అల్టిమేట్గా మనకి సో ఆమె యూఎస్ స్ప్రింటర్ అని గుర్తుపెట్టుకోండి, సో అంటే రన్నింగ్ డొమైన్లో అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో టోరీ బౌయ్ గారు. ఓకే.
రైట్. సో ఒక క్విక్ రీక్యాప్ చూద్దామండి. ఓకే, సో వరల్డ్ పోర్చుగీస్ డే విచ్ వాస్ బీన్ సెలబ్రేటింగ్ ఆన్ May 5th. ఓకే, సో ఇంటర్నేషనల్ ఫైవ్ ఫైటర్స్ డే. ఆబ్వియస్లీ డే ఏంటండి May 4th. ఓకే, సో ఇంటర్నేషనల్ వైడ్ రికగ్నిషన్ పొందింది. సో గ్లోబల్ చెస్ లీగ్ ఎక్కడ జరుగుతుందండి అంటే దుబాయ్లో. ఓకే, సో ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనకి మార్చ్తో కంపేర్ చేసుకుంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ శాతం అనేది పెరిగింది. సో నేషన్ వైడ్ చూసుకున్నా పెరిగింది. సో అర్బన్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో పెరిగింది. సో కొంతవరకు సో వెరీ పార్షియలీ మనకి రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది. ఈవెన్ అక్కడ కూడా చూసుకుంటే సో ఈవెన్ మైగ్రేషన్ హ్యాపెండ్ అని చెప్పొచ్చు. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ ఓకే సో జరుగుతుంది కదండి, G20 కాంపిటీషన్ జరగబోతుంది కదా, సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఐవ్ సీన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ సమ్వన్ ఆస్క్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు కదా. సో విల్ సీ సమ్ క్వశ్చన్స్, 2-3 questions now. So who has been appointed as the administrator of the Basketball Federation of India by Delhi High Court to conduct elections? Okay, so direct question అండి. సో ఇవి మనం చూసాం. ఓకే, సో హైకోర్ట్ డెసిషన్ తీసుకుంది దట్ టు కండక్ట్ ఎలక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో విత్ అన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఓకే, విత్ అన్ ఇమ్మీడియట్ అపాయింట్మెంట్ కూడా మనకి ఇమ్మీడియట్గా జరిగింది కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ డైరెక్ట్ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. సో కృష్ణ భట్ గారు. ఓకే, రైట్. సో హూ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఖేలో ఇండియా స్కీమ్? సో మనకి స్పోర్ట్స్ విభాగంలో మనకి ఈ మధ్య కాలంలో మనకి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. సో ఇలాంటి ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా, నాట్ జస్ట్ ఆ పర్సన్ పేరు, ఓకే సో పర్సన్ బిలాంగ్స్ టు ఆర్ పాస్ట్ రికార్డ్ అవి మాత్రమే కాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, హూ ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఖేలో ఇండియా స్కీమ్? సో జనరలీ మరి 5 ఏళ్ల పిల్లాడికి ఓకే సో ఇలాంటి గేమ్స్ అనేవి ఉండవు కదా. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. అంటే మనకి ఎగ్జామ్ ఆబ్వియస్లీ మనం కరెంట్ అఫైర్స్ చదువుతామండి, బట్ తెలిసిన నాలెడ్జ్ అనేది మనకి ఆప్షన్ ఎలిమినేషన్కి ఎలా ఉపయోగించుకుంటాం అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో చిల్డ్రన్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 5 to 15 ఆబ్వియస్లీ అంత చిన్న పిల్లలు కాదు. ఓకే, సో అడల్ట్స్ ఇక్కడ చూడండి, సీనియర్ సిటిజన్స్ కూడా కాదు కదా. సో ఓకే, సో అబవ్ ఏజ్ ఆఫ్ 60 years వాళ్ళు ఏం ఆడతారండి? సో ఆబ్వియస్లీ కాదు. సో డెఫినెట్గా ఇన్ని ఉన్నాయి కాబట్టి నన్ ఆఫ్ ద అబవ్ కాదు. సో నా చిల్డ్రన్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 10 to 18, సో అడల్ట్స్ అబవ్ ఏజ్ ఆఫ్ 18 years. సో వీ కెన్ గెస్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు 5 ఆప్షన్స్లో వీ కెన్ రీచ్ 2 ఆప్షన్స్ వరకు వచ్చాం. ఓకే, సో ఆన్సర్ ఏంటి అంటే ఖేలో ఇండియా స్కీమ్ 10 to 18 years పిల్లలకి అనమాట. ఓకే, సో ఇట్ వాస్ నాట్ ఫర్ అడల్ట్స్. ఓకే, సో ఆన్సర్ ఇలా అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఓకే సో ఫేమ్ ఇండియా స్కీమ్? ఓకే, సో ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇండియా స్కీమ్ అనమాట. సో ఇలాంటి మనకి అబ్రివేషన్ తెలిస్తే చాలు. ఓకే, ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్నప్పుడు సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కాదు. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాదు. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ కాబట్టి హెల్త్ మినిస్ట్రీ కూడా కాదు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా కాదు. సో ఆబ్వియస్లీ నోవే రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కాదు. అండ్ ద ఓన్లీ ఆప్షన్ దట్ వీ లెఫ్ట్ ఇస్ ఓకే సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అనమాట. ఓకే, అలా. సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి సో ఇలా మనకి ఆప్షన్ ఎలిమినేషన్స్ ప్రశ్నలు ఇలా వచ్చినప్పుడు సో వాట్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ రిసీవ్డ్ ఓకే సో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఆప్షన్ ఎలిమినేషన్ అండ్ ఫైనలీ టు కీప్ అప్ విత్ ద రియల్ ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. ఎనీవే, this is all for the day అండి. సో వీ హ్యావ్ డిస్కస్డ్ సో మెనీ ఇంపార్టెంట్ అప్డేట్స్ May 5th సంబంధించి. ఓకే, సో జనరల్గా ఓకే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ప్రొవైడ్ చేయడానికి వీ డూ కీప్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి, బికాస్ టు ప్రొడ్యూస్ క్వాలిటేటివ్ కంటెంట్ ఫర్ ద స్టూడెంట్స్ కదా. సో మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ అయినట్టు ఓకే ఒక చిన్న కామెంట్ అయినా, అప్రిసియేషన్ వర్డ్స్ అయినా సో విచ్ విల్ డెఫినెట్లీ బూస్ట్ అస్ అనమాట. ఓకే, సో ఎనీవే మీకు ఎప్పుడైనా సో ఈ డౌట్స్కి సంబంధించి ఈ కంటెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఓకే సో ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ feel very free to share with us. Okay, so we are there to support you at any time. Okay, right. So thank you so much. Have a wonderful day.